వాళ్ళిద్దరది 3 దశాబ్దాల గురు శిష్యుల బంధం. గురువు కోసం సీటును త్యాగం చేసిన చరిత్ర శిష్యునిది. ఆ శిష్యుడు గురువు కోసం ఎంతవరకైనా తెగిస్తారు. అయితే ఆ ఇద్దరి మధ్య చెడిపోయిందట. పాలు నీళ్ళలా ఉండే ఆ లీడర్లు ఇప్పుడు ఉన్న పలంగా బద్ధ శత్రువులయ్యారట. చాలా రోజుల తర్వాత పచ్చని చెట్ల సాక్షిగా మళ్ళీ పాత స్నేహం కొత్తగా చిగురించిందట. దీంతో ఆ ఇద్దరి స్నేహ గీతికకు గ్రీన్ సిగ్నల్ అంటున్నారు. ఉప్పు నిప్పులా ఉండే ఆ మంత్రి ఎమ్మెల్యే మళ్ళీ ఒక్కటై జిల్లాలో పాత రోజుల్ని కోరుకుంటున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ అటవీ శాఖ మంత్రి. కోనేరు కోనప్ప సిర్పూర్ టీ ఎమ్మెల్యే. ఇద్దరిది దోస్తు మేరా దోస్తు బంధం, అంతకు మించి గురు శిష్యుల అనుబంధం. కానీ మొన్నటి వరకు ఇద్దరి మధ్య మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు, దబిడి దిబిడే. అయితే హరితహారం సాక్షిగా ఇద్దరి మధ్య కొత్త బంధం అంటుకట్టిందట. అది లేటెస్ట్ ట్రెండింగ్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనప్ప దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే అనేలా కలిసిమెలిసి ఉండేవారు. ఈ ఇద్దరు నాయకులు గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు. అప్పట్లో సిర్పూర్ టీ నియోజకవర్గంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా బైపోల్స్ లో గురువు ఇంద్రకరణ్ రెడ్డి కోసం కోనప్ప ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు. దాంతో కోనప్ప పోటీ చేయాల్సిన ఉప ఎన్నికలో శిష్యుని త్యాగంతో ఇంద్రకరణ్ రెడ్డి సిర్పూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సమీకరణలు సరిపోక పరాజయం పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇద్దరికీ దక్కలేదు. దాంతో గురువు ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నుంచి, కోనప్ప సిర్పూర్ టీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్ప. తర్వాత సీఎం కేసీఆర్ కేబినెట్ లో ఇంద్రకరణ్ రెడ్డికి చోటు లభించింది. ఇలా ఇద్దరు నాయకులు ఒకే మాటగా ఒకే బాటగా సాగారు. కానీ కాలం వారి స్నేహానికి పరీక్ష పెట్టింది. గత ఏడాది జూన్ 30న కాగజ్నగర్ మండలం సర్పాల గ్రామంలో పోడు భూముల వివాదం గురు శిష్యుల మధ్య అగాధం సృష్టించింది. అటవీ అధికారులకు గ్రామస్తులకు మధ్య వివాదం రాజుకుంది. పోడు భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అటవీ అధికారులపై ఎమ్మెల్యే కోనప్ప తమ్ముడు, కుమ్రం భీం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కృష్ణ అతని అనుచరులతో కలిసి దాడి చేశారు. కర్రల యుద్ధంలో మహిళా అధికారి అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాడి చేసిన ఎమ్మెల్యే తమ్ముడు కోనేరు కృష్ణ, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ అరెస్టే ఇంద్ర కోనప్ప నడుమ చిచ్చురగిల్చింది. ఎమ్మెల్యే కోనప్ప తమ్ముడు కోనేరు కృష్ణ అరెస్టుతో గురు శిష్యుల నడుమ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అటవీశాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి వల్లే కోనేరు కృష్ణ, అతని అనుచరులు అరెస్ట్ అయ్యారని రగిలిపోయారట కోనప్ప. దశాబ్దాలుగా అనుబంధం ఉన్న పోడు భూముల విషయంలో మంత్రి ఎలాంటి సహాయమూ అందించలేదని, అందువల్లనే తమ్ముడు జైలు పాలయ్యాడని కోనప్ప ఆగ్రహమట. అప్పటినుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్ప మధ్య విభేదాలు భగ్గుమనే స్థాయికి చేరాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుమ్రం భీం జిల్లా జడ్పీ సమావేశంలో పాల్గొంటే కోనప్ప, ఆ నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీపీలు ఏకంగా సమావేశాన్ని బహిష్కరించారు. నియోజకవర్గంలో సర్కారు పథకాలతో కార్యక్రమాలు ఏవి నిర్వహించినా జిల్లా మంత్రిగా కనీసం ఫ్లెక్సీలో ఇంద్రకరణ్ రెడ్డి ఫోటో పెట్టలేదట. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీ పెద్దల సమక్షంలో సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ ఏడాది కాలంగా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు తప్ప ఏకం కాలేదు. కానీ హరితహారం సాక్షిగా నేడు ఆ అనుబంధాన్ని అంటుకట్టుకునే ప్రయత్నం చేసి 2 రోజుల కిందట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుమ్రం భీం జిల్లా కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ స్టన్ అయ్యేలా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనప్ప అటెండ్ అయ్యారు. ఒక్కసారిగా అందరూ నోరెళ్లబెట్టారట. ఉప్పు నిప్పుల చిట్టపడలాడిన నేతలు ఒకచోటకు చేరడమేంటని ఆశ్చర్యపోయారట. సొంత నియోజకవర్గంలో మంత్రికి ఫ్లెక్సీలో చోటివ్వని ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కార్యక్రమంలో పాల్గొనడం స్థానికులు, అధికారులకు వింతగా మారింది. అంతేకాదు ఆ సంభ్రమాశ్చర్యాలను మరింతగా పెంచుతూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చిరునవ్వులు చిందిస్తూ పలకరించుకున్నారు. మొన్నటి వరకు కత్తులు దూసుకున్న ఈ ఇద్దరు నేతల చిద్విలాసంపై స్థానికంగా జోరుగానే చర్చ హరితహారం సాక్షిగా గురు శిష్యుల మధ్య బంధం మళ్లీ బలపడుతోందని కార్యకర్తలు సంబరపడుతున్నారట. అయితే ఒక్కసారిగా ఎమ్మెల్యే కోనప్ప వైఖరి మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. కాగజ్నగర్ లో అన్నదానం స్థలం విషయంలో ఎదురుదెబ్బ తగిలిందట కోనప్పకు. కలిసి పనిచేయాలని కోనప్పపై పార్టీ పెద్దల ఒత్తిడి ఉందట. అందుకే మంత్రి పాల్గొన్న కార్యక్రమానికి ఇష్టంగానో అయిష్టంగానో హాజరయ్యారని జిల్లాలో ప్రచారం సాగుతోంది.
ఏది ఏమైనా గురు శిష్యులు మళ్లీ ఒక్కటి కావడంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. గురు శిష్యుల మధ్య బంధం హరితహారంలా అల్లుకుపోతుందా లేదా వాడిపోయే చెట్టులా మారుతుందో చూడాలి.